నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలండి. ఈ మొదటి వారం అమ్మవారికి ఇష్టమైన 2 రకాల ప్రసాదాలు చేసి చూపిస్తానండి. పులిహోర, శనగపప్పు, కొబ్బరి పాల పాయసం అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఈ శనగపప్పు కొబ్బరి పాల పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక కప్పు శనగపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ముందు నేను ఈ కప్పుతోటి ఒక కప్పు వేసుకున్నాను. దానికి 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోవాలండి, సరిపోతాయి కరెక్ట్గా. దాంతోపాటే ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు. బియ్యం మనకు థిక్నెస్ కోసమే బియ్యం వాడతామండి, అంతే. ఆ 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి. ఈ శనగపప్పుని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతాయండి. ఇది ఉడికేలోపు మిగతా చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అందులోనే మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని వీటిని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మన కొబ్బరి పాలకైతే ఎలా పట్టుకుంటామో అలాగా. మీకు కొబ్బరి ఎక్కువ అనిపిస్తే కొంచెం మొత్తం పాలు వరకు తీసుకొని ఆ పిప్పి అంతా తీసేయచ్చండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కిస్మిస్ వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. ముందుగా వాటితో పాటు కిస్మిస్ వేస్తే కిస్మిస్ మాడిపోతాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే కిస్మిస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు శనగపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీరు నానబెట్టకపోతే ఒక 5 విజిల్స్ అట్లా రాని వాళ్ళు, నానబెడితే ఒక 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా చేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకొని ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి. నేను ఒక కప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. బెల్లం కరిగేంత వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మనకి పాకము ఇలా ఏం లేదండి, బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోయింది. చూడండి, ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. మనకి ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు, బియ్యం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పాలన్నీ వేసేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. మనం బియ్యం వేసాం కాబట్టి మిక్సీ పడతాం, సో అది మనకు ఉడికినప్పటికీ మనకు దగ్గరగా వచ్చేస్తుంది. కొబ్బరి ఎక్కువ అంటే కొబ్బరి కొంచెం వేసుకొని మిగతా పాలు వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే అయిపోవడం కూడా చాలా ఈజీగా అయిపోద్ది. ఇలా చూడండి, ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఇలా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికితే సరిపోయిద్దండి. ఇలా ఉక్కుత ఉడికితే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ బంద్ చేసేయడమేనండి. అంతే, మనకు స్వీటు చాలా తొందరగా 5 నిమిషాల్లో అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శనగపప్పు కొబ్బరి పాల పాయసం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి శనగలన్నా శనగపప్పుతో చేసిన ఏ నైవేద్యం అన్నా కానీ చాలా ఇష్టం అండి. ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహార, గుళ్ళో ప్రసాదం పులిహార లాగా చూపిస్తానండి నేను. ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ముందుగా ఒక 2 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నానండి. ఇది 1/2 కిలో రైస్ ఉంటుంది. 1 గంట నానబెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. దీన్ని రైస్ వండుకుందాం. ఈలోపు మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసుకుంటే మనకు పండగలప్పుడు హడావుడి లేకుండా చింతపండు అనేది త్వరగా నానిపోతుందండి. ఇప్పుడు నానబెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. పులిహోరలోకి పొడి అండి. ఆ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. గుళ్ళో స్టైల్లో పులిహోర ఇలాగే ఉంటుందండి. ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకున్నా వేసుకోకపోయినా మన ఇష్టం అండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పౌడర్ లాగా పట్టి పెట్టుకోవాలండి. చూడండి, మళ్ళీ మెత్తగా కాకుండా మరి బరుసుగా కాకుండా మీడియంగా ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా కలుపుకొని పులుసు తీసుకుందాం. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో నానిపోయిద్దండి. ఇలా మెత్తగా పిసుక్కున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని దీన్ని మొత్తం బాగా వడగట్టుకోవాలి.
ఇలా ఒక స్టెయినర్లో వేసుకుంటే మనకు పీచులు అనేవి అన్నీ ఏమి దాంట్లోకి రాకుండా నీట్గా వస్తుంది పులుసు అనేది. ఇదిగోండి పులుసు తీసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు చూడండి రైస్ ఉడికిపోయింది. నేను చల్లారి పెట్టేశానండి. మనకి మీరు రైస్ కుక్కర్లో వేసుకుంటే 1కి 1.5 గ్లాస్ వేసుకొని వండుకోండి. ఇప్పుడు ఈ రైస్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. నూనె వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, మనకు అంటుకోకుండా ఉంటుందండి. ఇలా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పులిహోర కదా కొంచెం ఎక్కువే ఉండాలి, ఆయిల్ సరిపోయిద్దండి, ఎక్కువ కూడా అనిపించదు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఇవి కూడా మంచిగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పప్పులన్నీ చిన్న మంట మీద చేసుకుంటే లోపలికి కూడా బాగా ఫ్రై అవుతాయండి. అప్పుడే మనకు క్రిస్పీనెస్ వస్తుంది. అందులోనే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఇంగు వేసుకోండి. పులిహోరలో కంపల్సరీ ఇంగు వేసుకోవాలి. ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోండి. మనకు మామూలు పులిహోరలో అయితే ఎక్కువ వేసుకుంటామండి. ఇందులో ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కాబట్టి 2 సరిపోతాయి. అందులోనే ఒక చిన్న అల్లం తరుగు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు, మీ రైస్ని బట్టి రైస్ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి. పసుపు కొంచెం అయితే కొంచెం అండి, మరి ఎక్కువ వేస్తే మరి పసుపు అయిపోయిద్ది. ఇలా వేసుకొని ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఈ పులుసు వేసాక చిన్న మంట మీదనే బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా 2 నిమిషాలకి ఇలా వస్తుంది మనకి. ఇలా ఉడికినప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది లేకపోతే మామూలు తీసుకోవచ్చు. మనం ముందుగా పొడి చేసి పెట్టుకుని ఆ పొడి కూడా వేసుకొని ఇంకా మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంతలాగా చూడండి ఇలాగా వీడియోలో చూస్తున్నలాగా బాగా దగ్గరికి ఉడికించుకోండి. అప్పుడే మనకు పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లగైన తర్వాత ఇప్పుడు మనకు తగినంత వేసుకొని అన్నంలో కలుపుకోండి. మీ రైస్ని పట్టి వేసుకోండి. నాకైతే ఇది 1/2 కిలోకి కరెక్ట్గా సరిపోయిద్దండి. 1/2 కిలో రైస్కి కరెక్ట్గా సరిపోయిద్ది ఈ పులుసు. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి, మొత్తం కలిసేంత వరకు. ఇలా చేసుకుంటే మనకి ముందుగా ఉడికించి చింతపండు పక్కన పెట్టి తర్వాత తాలింపు అలా కాకుండా ఇలా చేసుకుంటే డైరెక్ట్గా గుడిలో పెట్టే ప్రసాదం లాగా టేస్ట్ బాగుంటుంది. అయిపోవడం కూడా పండగలప్పుడు మనకు ఈజీగా అయిపోయిద్దండి, చాలా త్వరగా అయిపోయిద్ది. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక దగ్గరికి చేసుకొని ఇలా అనుకొని పెట్టి పక్కన పెట్టేయండి. ఒక 1 అవర్ మనం అన్నీ అయ్యేలోపు 1 అవర్ అయింది కదా, ఆ లోపు మనకు మిరియాల ఘాటు అదంతా ఆ రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే, ఇంకా మనకు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. అంతేనండి, మొదటి వారం శ్రావణ శుక్రవారం రోజు 2 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.